అండి, ఈరోజు నేను పుల్లట్లు చేస్తున్నాను. దీనికోసం నేను ఒకరోజు ముందు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అలాగే ఒక గ్లాస్ బియ్యం పెరుగు తీసుకున్నానండి. బియ్యాన్ని ఫస్ట్ మనం బాగా కడుక్కోవాలి. కడిగాక బియ్యాన్ని పెరుగులో నానబెట్టుకోవాలండి. మార్నింగ్ నానబెట్టుకున్నాక మనము ఈవినింగ్ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక అందులో ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసుకున్నాక కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటుందండి. మరీ చిక్కగా కాకుండా మరీ మనకి దోశ పిండి లాగానే ఇది కూడా పుల్లట్లు పిండి సేమ్ దోశ పిండి ఇలా ఉంటుందండి. ఓకేనా? అది బేకింగ్ సోడా అనేది మీ ఆప్షనల్ అండి. నేనైతే దీంట్లో బేకింగ్ సోడా వేయట్లేదు. సో ఓన్లీ సాల్ట్ వేస్తున్నాను. సో ఇది పుల్లట్లు చేసుకోవడానికి మనకి ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పల్లీలని వేయించుకున్నామండి. వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నామండి. తర్వాత నెక్స్ట్ ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి వేయించుకుంటున్నామండి. ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అందులో మిక్సీలో పల్లీలు ప్లస్ కొద్దిగా మనకి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాము. నెక్స్ట్ నానబెట్టిన కొంచెం ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకుంటున్నానండి. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకి థిక్ పేస్ట్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనము తాలింపు పెట్టుకుందాం. చట్నీ తాలింపుకి కొంచెం మనం ఆయిల్ వేసుకొని లైట్గా ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర వద్దు, జస్ట్ ఆవాలు వేసుకుంటే చాలండి ఇందులో చట్నీకి. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నామండి. నెక్స్ట్ మనం దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఈ పేస్ట్ని ఇందులో వేసుకుంటే అయిపోతుందండి. చట్నీ, పల్లీల చట్నీ రెడీ. మనకి చట్నీ ఇలా వస్తుందండి, పల్లీల చట్నీ. ఈ పుల్లట్లు సేమ్ దోశ లాగానే వేసుకోవాలి పుల్లట్లు. సో చట్నీ రెడీ. దోశ విత్ పుల్లట్లు విత్ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.